చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చీకటి కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అంతులేని నా పాపాలను సిలువలో మోసావయా, ఎనలేని ప్రేమను కలువరిలో చూపావయా. మార్గాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఓకే, అక్కడ మీరు జాగ్రత్తగా అంటే కొంత సమయము దేవుని యొక్క మాటలు మనము చాలా జాగ్రత్తగా నేను కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు ఆలోచింపదగినవిగా కొన్ని మాటలు తెలియజేస్తాను. శ్రద్ధగా వినటానికి మీరు ప్రయాసపడండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం ఒకసారి చూసినప్పుడు కొన్ని సత్యమైనవో కొన్ని అసత్యమైనవో ఆలోచించేటువంటి రోజుల్లో మనం లేవు కనుక ఇప్పుడు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు వాటిని గమనించండి. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జాగ్రత్తగా వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఓకే, అక్కడ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా మీరు మాటను శ్రద్ధగా వినాలని నేను బ్రతిమలాడుతున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో నుంచి చివరి మాట చదువుతాం. చివరి మాట 14వ వచనంలో నుంచి చివరి మాట చాలా జాగ్రత్తగా చదువుదాం. జాగ్రత్తగా ఇక్కడ మనము గమనిస్తే దేవుడి నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా మనం గమనిస్తే ఆలోచిస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఏంటమ్మా? దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈ మాట మనము ఈరోజు ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఈ వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. మీ అందరికీ అర్థమయ్యేలాగా కొంత సమయం నేను ధ్యానింప చేస్తాను. జాగ్రత్తగా మొదటిగా కూడి వచ్చిన అందరికీ ప్రభునాములు వందనాలు. ప్రసంగి అనేటువంటి ఒక ఆయన యేసు దేవుని యొక్క ఉద్దేశములను గురించి క్రీస్తు పూర్వంలోనే మాట్లాడినటువంటి మాటలు మనకు చాలా చక్కగా చెప్పబడి ఉంటుంది. ఎలాగంటే బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు కానీ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. జతపరచడం అంటే జత అంటే ఏందమ్మా? జత అంటే రెండు అని అర్థం కదా. కాబట్టి జత అనే దానిలో ఒకటి లేకపోతే ఇంకొక దానికి ఒకటి లేకపోతే ఇంకొక దానికి ఏముండదు, విలువ ఉండదు. ఒకటి లేకపోతే మరొకటి నడవదు. కాబట్టి ప్రతిదీ చూడండి, కాళ్ళు రెండు జత అంటాము, లేకపోతే
ఏదైనా ఒక ఎద్దుల బండి కట్టేటప్పుడైనా 2 ఎద్దులు ఉంటేనే ఆ బండి సక్రంగా నడుస్తుంది. ఏదైనా కూడా ఒక జత అంటే 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రసంగి గారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క మాట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు సుఖము దుఃఖములను జతపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు వీటిని జతపరిచింది? దేవుడే జతపరిచాడు. బాగా దేవుడే రెండింటి ఏం చేశాడు? జతపరిచాడు. జతపరిచినటువంటి వీటిని వేరు చేయడం అనేది కుదురుద్దా? బాగా ఆలోచిద్దాం. జతపరిచింది ఎవరు? దేవుడు. దేవుడు జతపరిచిన దానిని మనుషులు వేరు చేయడం అనేది కుదురుద్దా? కుదరదు. ఎందుకు కుదరదు? బాగా ఎందుకు కుదరదు ఇది ఇప్పుడు మనం ఆలోచించాలి. దేవుడు జతపరిచింది ఏంటి? సుఖము దుఃఖము. అంటే సుఖము దుఃఖాన్ని దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన దానిని మనము ఎవరమైనా వేరు చేయొచ్చా? ఓకే, మనం వేరు చేయలేము. ఒకవేళ దేవుడు ఎప్పుడైనా వేరు చేస్తాడా? మనమైతే వేరు చేయలేము అంటున్నాం. దేవుడు ఏమైనా వేరు చేస్తాడా? ఎందుకు వేరు చేయడు దేవుడు? ఒకవేళ వేరు చేస్తాడంటే ఎందుకు వేరు చేస్తాడు ఆయన? ఇక్కడ రాయబడినటువంటి మాట నేటి చాలా మందికి తెలియక జనములను మబ్బపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే భ్రమ పెట్టేస్తున్నారు జనాన్ని, అంతే. ఈ భ్రమలో క్రైస్తవ్యం బ్రతికేస్తుంది ఈ రోజుల్లో. అందుకని భ్రమ ఏం పెట్టారంటే, దేవుడి దగ్గరికి వచ్చినోడికి కష్టాలే ఉండవని చెప్పారు, దేవుడి దగ్గరికి వచ్చినోడికి ఏడుపులే ఉండవని చెప్పేశారు, దేవుడి యేసు ప్రభువుని నమ్ముకున్నోడికి దుఃఖమే ఉండదని చెప్పారు. అంటే భ్రమిది. బైబిల్లో ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి లేదు. వీళ్ళు భ్రమ పెట్టినట్టే, వీళ్ళు భ్రమ పట్టినట్టే. కానీ మనవులు ఏమంటారంటే, కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును, మీ కష్టములన్నీ కూడా వెళ్ళిపోయి మీరు సంతోషముగా ఉందురు, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలవబడ్డారు కనుక ఇక మీకు కష్టాలే ఉండవు. ఇలాంటి మాటలు చెప్పటానికి ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నారు. జనములు కూడా విని సంతోషపడుతున్నారు, అంతే. జనాలు ఏం చేస్తున్నారు? విని సంతోషపడుతున్నారు. కానీ మీకు అర్థం కావడానికి బాగా చెప్తానేనండి. ఇప్పుడు ఒక రోజు అంటే అర్థం ఏమిటి? ఒక రోజు అంటే అర్థమేదమ్మా? 24 గంటలు. 24 గంటలు కూడా ఎలా ఉంటాయి? రాత్రి పగలు. ఇప్పుడు రాత్రి ఉంటది, పగలు ఉంటది. పగలు రాత్రి లేకుండా పగలు ఉంటుందా? లేకపోతే పగలు లేకుండా రాత్రి ఉంటుందా? రెండు ఉంటేనే ఏమవుతుంది? ఒక రోజు అవుతుంది. ఏది లేకపోయినా కూడా ఒక రోజుకి ఏమి లేదు, విలువ ఉండదు. మరి ఇప్పుడు రాత్రిని లేని జీవితం ఏమన్నా ఉందా? బాగా ఆలోచిద్దాం. రాత్రి లేని జీవితం ఏమైనా ఉంటుందా? ఇక్కడైతే ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడైతే ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? పరలోకం అనేది ఉంది, అక్కడ ఉంటుంది. కాబట్టి దుఃఖం లేని జీవితం ఏమైనా ఉందంటే ఇక్కడైతే ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మీరు. భూమి మీద మనుషులు బతికినంత కాలము దుఃఖము ఉంటుంది, సుఖము ఉంటుంది. కానీ ఈరోజు ఇది చెప్పే వాళ్ళు కరువైపోయి చాలా మంది ఏమంటున్నారంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, మాకు బాధ తగ్గలేదు అని అంటారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, మా కష్టాలు పోలేదు ఏంటంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటంలో తప్పు లేదు, ఎందుకంటే అలాగ నేర్పించారు లోకానికి. అర్థమవుతుందా? లోకానికి అలాగ నేర్పించారు. ఏంటంటే ఎలా నేర్పించారంటే, నువ్వు నమ్మితే యేసు ప్రభు నువ్వు నమ్మితే నీ కుటుంబంలో బాధలే ఉండవు. అంటే మనుషులు కూడా చచ్చిపోరనమాట కుటుంబాలు. అందువల్ల ఏమనుకుంటున్నారంటే, వచ్చి ప్రార్థనకు వచ్చాను 3 సంవత్సరాలు అయింది, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఏ రోజు కూడా నేను సంతోషంగా ఉండదు లేదు, ఏ రోజు కూడా నేను ఆనందంగా ఉండదు లేదని కొంతమంది భ్రమపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పారో బాగా గమనిద్దాం. చూడండి, సుఖదినమందు
సుఖముగా ఉండుము, ఆపత్తినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచినాడంట. చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో నరులకు తెలియకుండా ఉండాలంటే సుఖ దుఃఖాలు జతపరచాలంట. అందుకని జనాలకు ఏమని మాట్లాడారంటే సుఖ దినం ముందు ఏం చేయాలంట? సుఖంగా ఉన్నాను, అంతే కదా. అంటే సుఖం వచ్చినప్పుడు చాలా సంతోషం ఉంటారు జనాలు. వాళ్ళు ఇప్పుడు ఊరు కూడా అనిపించడానికి లేదు. ఏమంటారు తెలుసా? ఇలా ఉంటేనే చాలు జీవితం అంటారు. మళ్ళీ ఏమంటున్నారు? దుఃఖ దినం ముందు దుఃఖముగా ఉంటుంది, అంటే బాధపడుతూ ఉండమంటున్నారు దుఃఖ దినం. ఇప్పుడు సుఖం మాత్రమే ఉండి దుఃఖం లేదనుకోండి, సుఖానికి విలువ ఉండదు. బాగా అర్థం చేసుకోండి. సుఖం మాత్రమే మనిషి జీవితంలో ఉండి దుఃఖం లేదనుకోండి, సుఖమునకు విలువ ఉండనే. రెండోది, దుఃఖము మాత్రమే ఉండి సుఖం లేకుండా ఉందనుకోండి, దుఃఖం యొక్క బాధ మనిషికి తెలియదు. కాబట్టి రెండూ ఉండాలి మనిషి జీవితం, రెండూ ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మందికి తెలియంది అంటే వాళ్ళేం తెలియని వాళ్ళంటే అసలు తెలియని వాళ్ళకి నేను అనట్లేదు, కానీ మనుషులను భ్రమ ఎలా పెట్టారంటే మీకు ఎప్పటికీ దుఃఖం రాదు అని చెప్పేశారు జనాలు. వాళ్ళు కూడా అదే భ్రమలో బతికిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు మాకు ఇలా వచ్చాయని ఆలోచిస్తూ ఉంటారు. యాకోబు రాసిన పత్రిక 1:12 మనం మాట్లాడుకుంటే అక్కడ ఒక చిన్న మాట మాట్లాడాడు. ఏమంటాడు చూడండి. 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 14 వచ్చిన చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అంటే దేవుడు ఏం చేయాలంట? మనుషుల్ని శోధించడు. శోధించడం అంటే శోధన అంటే శోధకుడు అని ఎవరికి పేరు? అపవాదికి. దేవుడి చెడ్డదాన్ని చెడ్డదాని కొరకు ఎవరిని శోధించనంట. మరి మనం చాలా మంది ఏమంటామంటే ఇంత సమస్యకి వచ్చిందంటే దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటారు చాలా మంది. తప్పు. దేవుడు ఎవరిని శోధించడు. మరి ఏం చేస్తాడు దేవుడు? మనుషుల్ని ఏం చేస్తాడమ్మా? పరీక్షిస్తాడు. దాంట్లో మనం ఏమంటాం తెలుసా? బైబిల్ గ్రంథంలో నేను చూపిస్తాను మీకు, అది కూడా కావాల్సిందంటే. సామెతల గ్రంథం 17:3 ఒకసారి చదవండి. హృదయ పరిశోధకుడు అంటే హృదయాన్ని యెహోవా ఏం చేస్తాడు? శోధించేవాడు దేవుడు, పరిశోధించేవాడు. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన వేరు, శోధన వేరు. యెహోవా దేవుడు మనుషుని ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. పరిశోధించడం అంటే ఏంటి? హృదయాన్ని పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించడం అంటే ఏంటి? పరీక్షించడం అని మనం అనుకుంటాం కదా. పరీక్షించడం అంటే ఇంకా పరీక్షించడం అంటే పరీక్ష, కనుక్కోవడం. పరీక్ష కొద్దిగా లోతుగా ఆలోచించండి. పరీక్ష. అబ్రహాముని దేవుడు ఏం చేసిను? పరిశోధించను రాయబడింది కదా. అంటే ఏమని ఎలా పరిశోధించాడు? ఇంకా మీరు స్టార్టింగ్ లో ఉన్నారు, కొద్దిగా ముందుకు రావాలి. ఎలా పరిశోధించాడు అబ్రహాము దేవుడిని? నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, తన బిడ్డను ఎక్కువ ప్రేమిస్తాడని పరిశోధించాడు. దేవుడు మనకి ఇస్తాడు, ఎవరని చెప్పట్లా. ఇచ్చిన తర్వాత నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమనేది పరిశోధన. ఈరోజు క్రైస్తవ్యానికి దేవుడు ఇస్తున్నాడు,
ఇచ్చిన తర్వాత పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధన జనాలకు ఇబ్బందిగా మారిపోయింది. అర్థమైందమ్మా? దేవుడు ఇస్తున్నాడు, జనానికి ఇవ్వట్లేదు అన్నట్ల, కానీ పరిశోధిస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏమని పరిశోధిస్తున్నాడు? ఒక మనిషికి ఒక ఉద్యోగం ఇచ్చారనుకోండి, ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అదే పరిశోధన. ఒక మనిషికి కొంత డబ్బులు ఇచ్చారనుకోండి, డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనేది పరిశోధన. ఒక మనిషికి ఏదైనా ఒక గొప్ప అధికారం ఇచ్చారనుకోండి, అధికారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అన్నదే పరిశోధన. కాబట్టి ఇప్పుడు దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు. హృదయాన్ని పరిశోధించడం అంటే, హృదయాన్ని పరిశోధించడం అంటే హృదయ పరిశోధకుడు అన్నాడు. హృదయ పరిశోధకుడు అంటే మా బాగండి, హృదయములో నీ హృదయములో దేని మీద నువ్వు ఎక్కువ ఇష్టపడుతున్నావో, దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో లోపలికి వెళ్ళి పరిశోధించేవాడు దేవుడు. శోధించేవాడు దేవుడు కాదు. ఎప్పుడు శోధనలో ఎప్పుడు మనిషికి శోధన వస్తే శోధించేవాడు దేవుడు కాదు, శోధకుడు కాదు దేవుడు, పరిశోధించేవాడు. ఏవుడు దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. ఇప్పుడు ఏవుడు దేవుడు పరిశోధించినప్పుడు ఏవుకి ఏమొచ్చిందమ్మా? బాగా గమనించాడు. ఏవుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. పరిశోధించేటప్పుడు ఏవు జీవితంలో ఏం జరుగుతుంది? అనేకమైన బాధలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు. ఒక మాటలు చెప్పాలంటే అంతా దుఃఖమే. తన స్నేహితుల ముందు కూర్చొని మనోవ్యాధ కలిగిన వాడై, ఎక్కడంట వ్యాధ? మనస్సులో వేదన కలిగిన వాడై, మనస్సులో దుఃఖము కలిగిన వాడై ఏమని బాధపడుతున్నాడంటే, అయ్యో నేను దేవుని ఎడల ఏమైనా పొరపాటు చేసి ఉన్నానేమో. బాగా ఆలోచించండి. నేను దేవుని ఎడల ఏమైనా పొరపాటు చేసి ఉన్నానేమో. ఇదిగో 7 కుమారులను ఇచ్చాడు, 3 కుమార్తెలను ఇచ్చాడు, 10 మందిని మళ్ళా తీసుకున్నాడు. 1000 జతల ఎద్దులను ఇచ్చాడు, 1000 జతల గుర్రములను ఇచ్చాడు, 1000 సంబంధమైనటువంటి ఆస్తి ఐశ్వర్యం ఇచ్చాడు, మొత్తము మళ్ళా తీసుకున్నాడు. కారణం ఏమిటి? ఇప్పుడు అన్నీ పోతుంటే అతనికి సంతోషంగా ఉంటుందమ్మా? దుఃఖము. ఇప్పుడు ఈ దుఃఖం ఎందుకు? ఇప్పుడు ఈ దుఃఖం ఎందుకు రావాలి యోగుకు? దేవుడు పరిశోధిస్తున్నాడు. రెండోది ఏమిటి తెలుసా? యోగు కూడా ఏం గ్రహించాలి తెలుసా? నా జీవితంలో మొత్తము సుఖమే కాదు, దుఃఖము కూడా ఉంటుందని గ్రహించాలి ఒక మనిషి. బాగా ఆలోచించండి, గమనించండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకు లేక 100వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు, మనందరికీ తెలుసు. పుట్టిన తర్వాత ఇస్సాకును బలి ఇవ్వమన్నాడు. ఇప్పుడు బలి ఇచ్చేటప్పుడు అబ్రహాము కుమారుని తీసుకొని వెళ్ళేటప్పుడు అబ్రహాము మనసులో మానని వేదన, ఎవరికి చెప్పలేనంత దుఃఖము. ఎందుకంటే అబ్రహాము ఆ యొక్క కట్టెల మోపు తీసి తన కుమారుడు నెత్తి మీద పెట్టి ఆయన కుమారుడితో కలిసి వెళ్ళిపోతుంటే ఆయన ఏమన్నాడంటే, కుమారుడు, నానా ఇదిగో కట్టెల మోపు ఉన్నది, బలివ్వటానికి కత్తి ఉన్నది, కానీ గొర్రె పిల్ల ఏది నానా అని అడిగినప్పుడు అబ్రహాములో నుంచి ఏమొచ్చింది? ఎంత దుఃఖం వచ్చి ఉండొచ్చు, ఎంత బాధ వచ్చి ఉండొచ్చు. ఇది చెప్పుకుంటే తీరేది కాదుగా. ఎందుకు ప్రభు నాకు అసలు పెట్టనిచ్చావు? ఇచ్చిన తర్వాత ఈ పెట్టని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చావు, ఇంత దుఃఖము నాకెందుకు కలుగ చేశావు? ఈరోజు క్రైస్తవంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే, మీకు కష్టాలే లేవు, మీకు అసలు ఏడుపే రాదని మాయ మాటలు చెప్పి జనాలను కనిపెట్టేస్తున్నారు. మాయ మాటలు ఇవన్నీ నిజాలు కాదు, ఇవన్నీ మాయ మాటలే. ఆయన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఎప్పుడు తుడిచేస్తాడంట? ఎప్పుడు తుడిచేస్తాడమ్మా? నీవు ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోక యాత్ర ఉంది. అక్కడ ఏముండదంట? ఏడుపు ఉండదు, దుఃఖము ఉండదు, పండ్లు గొరుగుడు ఉండదు, సంతోషము ఆనందమే అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 2 ఉంటాయి.
ఇక్కడ రెండు ఉంటాయి. నువ్వు ఎంత నమ్మినా నమ్మకపోయినా ఈ రోజు క్రైస్తవ్యంలోకి వచ్చిన మనందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితం ఈ రోజు ఎంతో కొనసాగుతుంది. ఇన్ని రోజుల జీవితంలో నీ బాధ రాని రోజులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. కొన్ని రోజులు సంతోషం ఉన్నారు, కొన్ని రోజులు చిన్న చిన్న దిగుళ్ళు, నీ భర్త ద్వారానో నీ పిల్లల ద్వారానో నీకే తెలియని ఒక బాధ, నీకే అప్పుల బాధనో సమస్యలు, తెలియనటువంటి ఒక కష్టం ఎందుకు వచ్చింది నీకు తెలియాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండమ్మా. సింపుటకు కుట్టుటకును మొత్తం చదివిన తర్వాత కింద ఏముందంటే సమయము కలదు అన్నాయి. అంతేనమ్మా, ఏడ్చుడికి ఒక సమయం కలదు, దుఃఖపడటానికి ఒక సమయము కలదు, సుఖించుడికి ఒక సమయం కలదు, దుఃఖించుడికి ఒక సమయం కలదు, రాళ్ళని ఏరటానికి ఒక సమయం కలదు, రాళ్ళను కుప్ప వేయడానికి ఒక సమయం కలదు, పుట్టుటకు సమయం కలదు, చచ్చిపోవటానికి కూడా ఒక టైం ఉంది. అన్నీ ఒకటే అనుకుంటే అనుకుంటుంది. అన్నీ ఒకటైతే దేవుడు రాసినటువంటి గ్రంథం అంతా ఎప్పుడో తగలబడిపోయేది. అన్నీ ఒకటి కాదు, దేని టైం దానికి ఉంది. లేదని నేను చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితాల్లో ఏ రోజు కూడా దుఃఖం రాని రోజు ఉందా చెప్పండమ్మా. నిజంగా మీ జీవితంలో 100% ఉంటే 70% మీరు సంతోషపడితే 30% అయినా బాధపడిన రోజులు ఉంటాయి, 20% అయినా బాధపడిన రోజులు ఉంటాయి, 10% అయినా బాధపడిన రోజులు ఉంటాయి. కాబట్టి ఏం తెలుసా, మానవ జీవితంలో సుఖము ఉంటుంది, సుఖము తర్వాత ఏమవుతుంది, దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం తర్వాత మళ్ళా సుఖం వస్తుంది, ఈ సుఖం తర్వాత మళ్ళా దుఃఖం వస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఎలాగైతే ఉదయిస్తాడు సూర్యుడు మళ్ళా అస్తమిస్తాడు, అస్తమించిన సూర్యుడు మళ్ళా ఉదయిస్తాడు. పగలు అయిపోయిన తర్వాత రాత్రి, రాత్రి అయిపోయిన తర్వాత పగలు, పగలు అయిపోయిన తర్వాత రాత్రి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో మనుషుల జీవితంలో కూడా ఎలా వస్తాయో ఈరోజు చాలా మందికి తెలియదు. పాపం తెలియక ఏమనుకుంటున్నారంటే, ఏంటయ్యా మేము ప్రార్థనకు వస్తున్నాం కానీ అప్పుడప్పుడు తెలియని ఒక బాధ, ప్రార్థనకు రాకముందు ఒక దుఃఖం ఉంది, ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక దుఃఖం వచ్చింది. ఏంటది? ప్రార్థనకు రాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నాం మనకు అర్థం కానటువంటి స్థితి ఈ రోజు లోకానికి. కాబట్టి బాగా గమనించి ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి చక్క కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్త మీరు రాసుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్ములను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. ఆమేన్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటున్నాడు యేసు ప్రభువు వాళ్ళతో. ఇప్పుడు ఎవరితో ఉన్నారు వాళ్ళు? యేసు ప్రభుతో ఉన్నారా లేకపోతే పక్కన ఏమైనా ఉన్నారా? యేసు ప్రభుతో ఉన్నారు. యేసు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు కానీ నేను మరలా వస్తాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మరలా నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత మీకు నేనేమి ఇస్తాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? మీ హృదయములు సంతోషించును. కాబట్టి మనం గమనించి ఆలోచిస్తే ఈ భూమి మీద మనిషి బతికినంత కాలం ఈ యొక్క శరీరములు, మనిషి యొక్క శరీరములు ఆత్మ నిలబడినంత కాలము మనిషికి దుఃఖము సంతోషం రెండు ఉంటాయి. ఎవడైనా వచ్చి మీ జీవితంలో ఎప్పుడు దుఃఖము రానే రాదని అనుకోండి, వాడిని ఒక్కసారి కూర్చోగలను నాకు అంటదాడు. ఎందుకు చెప్తాను చూద్దాం. ఎవరు పిచ్చోళ్ళు అన్నాడు చెప్తానికి? ఎవరు లేరు. యేసు ప్రభువే ఒలీవల ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని ఏం చేస్తున్నాడంట?
చింతాక్రాంతుడై దుఃఖించుచు, ప్రభువా నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక. ఎందుకు? ఈ టైం నాది కాదు, ఇది ఎవరి టైము? ఇది లోకది కాదు టైం, ఇది నాది కాదు. కాబట్టి ఈ టైంలో నాకు కొద్దిగా బాధ వస్తుంది. కాబట్టి మనం అనుకున్నంత ఈజీగా మీరు ఇక్కడ చాలా మంది ప్రార్థన యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిస్మాలు తీసుకున్నారు. బాప్తిస్మాలు తీసుకొని దేవుళ్ళలో కొనసాగుతున్నప్పుడు చిన్న చిన్న దుఃఖాలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు జతపరిచాడు అక్కడ జీవితంలో. మానవ శరీరంలో ఉన్నంత కాలము ఇది జతపరిచాడు. కాబట్టి ఎవరు కూడా నాకు ఎప్పుడు బాధ ఉండకూడదు అనుకోవాల్సిన పని లేదు, బాధలు వస్తాయి. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిద్దాము. అపోస్తుల కార్యములు 14:22 ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 14:22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి ఎన్ని శ్రమలంట? అనేక శ్రమల. 1-2 శ్రమలు కాదంట, అనేక శ్రమలు అనుభవించాలి. శ్రమలు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం శ్రమలు వచ్చాయమ్మా? ఇప్పుడు వీళ్ళకి ఏం శ్రమలు వచ్చాయి? శిష్యుల మనస్సు దృఢపరిచి వారితో ఏమని చెప్తున్నాడంట? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అనేక శ్రమలు అనుభవించి. ఈరోజు మన కష్టాలు రాకూడదు, మనకు బాధలు రాకూడదు. బాధలు మనకు వచ్చినాయనుకో యేసు ప్రభు దేవుడు కాదు, బాధలు మనకు వచ్చినాయనుకో దేవుడు లేడు. ఎందుకంటే మేము ప్రార్థనకు వస్తున్నా కూడా మాకు శ్రమలేంది, మేము ప్రార్థనకు వస్తున్నా కూడా మాకు బాధలేంది, మేము ప్రార్థనకు వస్తున్నా కూడా మాకు కష్టాలేంది. ఎవరు చెప్పారు రావాలి? ఇక్కడ అపోస్తులు వాళ్ళతో ఏమని చెప్తున్నాడు తెలుసా? వాళ్ళకి ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో. ఇప్పుడు శ్రమలు వస్తాయంటే ఎవరైనా ప్రార్థన పత్రా వస్తారక చెప్పటం ఎవరైనా వస్తారా? ఉన్న సమస్యలే తగ్గకపోతే ఆడి కొద్ది కొత్త శ్రమలతో నేను ఆడపడించాడు అంటాడు. అందుకని ప్రార్థనకు రావటానికి జనాల దగ్గర పోయి మాయమాట చెప్పేస్తున్నా. జనాలు వస్తే పోతాడు, నీకు ఏ కష్టము రాదంటాడు. ఊరు చెప్పాడు, నీకు ఏ కష్టము రాదంటాడు, నీకు అసలు దుఃఖమే రాదంటాడు. ఏ రోజైనా ఏడవని రోజు ఉందా? ఏ రోజైనా కళ్ళల్లో నీళ్లు రాని రోజు ఉన్నాయా? చెప్పడానికి మీరు అనుకోవచ్చు మాకు ఎప్పుడు రాలేదనుకుంటే ఎలా వస్తాయో మీకు ఈరోజు నిరీక్షిస్తాను, ఎలా ఉంటాయో నిరీక్షిస్తాను. ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల కీర్తనల గ్రంథము 119:71 ఒకసారి చదువుతాం. 71. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట. అంటే కట్టడలు నేర్చుకోవాలంటే ఏమవుతుందంట? అంటే కట్టడలు ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. ఏ కట్టడలు నేర్చుకోవాల్సింది? నేను నీ కట్టడలు నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి నుండుటే నాకు మేలు ఆయన. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఇక్కడ కీర్తనాకారుడు. ఎందుకంటే ఈరోజు మనలో చాలా మందికి ఏంటంటే అజ్ఞానంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అసలు జ్ఞానమే లేనటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి వారు. ఇక్కడ చూడండి, వారి హృదయము క్రొవ్వలే మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. ఏమి నేర్చుకోవాలంట? కట్టడలు. దేవుడిలోకి వచ్చిన తర్వాత మనకు బాధలు ఎలాంటి బాధలు వస్తాయంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలంటేనే కష్టం. లేదంటమ్మా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటానికి ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క
సొంత మనిషి మీకు మీ పక్కన ఉన్నటువంటి వేరే మనిషికి ఇద్దరికి గొడవ పడుతుంది, ఏదో చిన్న తగాదో గొడవ ఏదో ఒకటి పడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తప్పు మన మనిషిదే. ఇప్పుడు 10 మందిలో నిలబడ్డప్పుడు మనం ఏం చెప్పాలి? కట్టడాలు నేర్చుకుంటే తప్పు ఎవరిదని చెప్పాలి? ఏదే తప్పు అంటే ఇంటికి పోతే మనకు ప్రశాంతత ఉంటుందా? ఇంటికి పోతే మనకు నిద్ర పట్టుద్దా? ఇప్పుడు వాళ్ళది తప్పు అన్నాం అనుకోండి, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా కట్టడలు నీకు నేర్పించాను కదా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే అటు ఇటు చెప్పలేక బాధపడతాం లోపల, తెలియనటువంటి ఒక బాధ. అందుకని నీ కట్టడలు నేర్చుకోవాలంటే మనకు బాధ తప్పదు, ఆ కట్టడల ప్రకారం నడుచుకోవాలంటే బాధ తప్పదు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలంటే ధైర్యం కావాలి. అనుకున్నావా? యేసు ప్రభు వారు అక్కడ కూర్చొని సువార్త బోధిస్తుంటే యేసు ప్రభు యొక్క తల్లి వాళ్ళ సహోదరులు వచ్చినప్పుడు కూర్చొని ఏమంటారంటే, ఎవరు నా తల్లి? మీరే అనగానే వాళ్ళకేమొచ్చింది? కోపంతో వెళ్ళిపోయారు సహోదరులు. కోపం. మేము వాళ్ళు ఒకటేనా? అవును ఒకటే. మేము వాళ్ళు ఒకటేనా? ఒకటే. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన కట్టడలు నేర్చుకోవాలంటే ఓరకూడదమ్మా. మీరు అనుకున్నట్టుగా ఆ కష్టాలు రావు ఇక్కడ, ఆ బాధలు రావు ఇక్కడ. ఇక్కడ వచ్చే బాధలు వేరు, ఇక్కడ వచ్చే సమస్యలు వేరు, ఇక్కడ వచ్చే శ్రమలు వేరు. ఎలాంటి శ్రమలు వస్తాయంటే ఇక్కడ నిజాయితీగా బతకాలంటే ఒక కష్టం, ఇక్కడ నీతిగా బతకాలంటే ఒక కష్టం. ఎలా ఉంటుందంటే మనకు లాభం వచ్చేదని తెలిస్తే నిజాన్ని కూడా అబద్ధంగా మార్చేస్తాం. ఆ రోజు నిజంగా మనం మాట్లాడుకున్నాము కదా అంటే, ఎవరు చెప్పారు నేను అలా అనలేదు, ఆ రోజు నేను అన్నది ఎలా అని అబద్ధంగా మాట్లాడినప్పుడు ఇంత అన్యాయమా? ఇది అన్యాయమని నాకు తెలుసు, కానీ అన్యాయానికి పాలుద్ర పడితేనే నాకు లాభం వచ్చేది. నేనేం తినాలి, నా పిల్లలు ఏం తినాలి, నా తర్వాత వాళ్ళు ఏం తినాలి, న్యాయంగా పోతే చివరికి మిగిలేది చెప్పే తప్ప. అంతే కదా మనం అనేది, న్యాయానికి పోతే చివరికి మిగిలేది చెప్పే. కాబట్టి అన్యాయంగా చేస్తున్న ప్రతిసారి కూడా క్రైస్తవ జీవితంలో వాళ్ళ మనసు ఏమవుతుందో తెలుసా? నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్న ప్రతిసారి తెలియని దుఃఖం నీకు వస్తుంది, తెలియని బాధ. అప్పుడు ఇక్కడ బయట అన్యాయం మాట్లాడతావు, ఇంట్లోని పోయి మోకాళ్ళ మీద కూర్చొని కన్నీరు మున్నీరు ప్రార్థన చేస్తావు. ఉపయోగం ఏముంది? ఎందుకు నీకు దుఃఖం అంటే, నేను తప్పు చేశాను ప్రభా, ఇక అందరికీ చేయను. మరలా బయటికి రాగానే ఇదే అన్యాయం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నీతిగా బతికే వాళ్ళకి ఇది లోకం కాదు. అందుకేమంటున్నారు, కట్టడలు నేర్చుకుంటున్నామంటే ఏంటి? నేర్చుకోవాలంటే వారికి ఏంటి? 10 ఆజ్ఞలు అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయొద్దు, తల్లిదండ్రులు గౌరవించాలి, విభజన చేయొద్దు, తలంచవద్దు, ఎదుటి వారిని ఆశించవద్దు, ఇదేం చేయొద్దు, విశ్రాంతి దినాన్ని పాటించాలి, నిన్నువాడిని పొరుగువాడు. ఈ 10 ఆజ్ఞలు నోటితో చెప్పడం కాదు, పాటించాలంటే శ్రమ, చెప్పాలంటే ఈజీ కదా. ఎక్కడికి వెళ్ళినా వరకు చర్చలలో ముందుగానే రాసి పెట్టుంటారు 10 ఆజ్ఞలు, ఇటు పక్క 2 ఆజ్ఞలు రాసి పెట్టుంటారు. వచ్చిన వాళ్ళందరూ చదువుతుంటారు, చదివిన తర్వాత పోతారు. పాటించరు ఎవరు? పాటిస్తారా? పాటిస్తే మన ఇంట్లో వాళ్ళే మనం ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళే మనల్ని నెట్టేస్తారు బయట. నా ఇంట్లో ఉంటూ, నేను అన్నం పెడితే తింటూ, నా ఇంట్లో నా కాదు జీవిస్తూ నన్నే తప్పుతోడు చేస్తామని నెట్టేస్తారు బయట. నేను నీ కట్టడలు నేర్చుకోవాలి. అందుకని భూమి మీద పుట్టినంత కాలం మనుషులకు దుఃఖం తప్పదు, భూమి మీద బతికినంత కాలం. ఎందుకంటే యోగు మాట్లాడుతూ అన్నాడు చూడండి, ఏమంటున్నాడు? 5:7 ఒకసారి చదువుతామా? యోగు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. యోగు 5:7. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. నరులు దేనికి పుట్టారంట? శ్రమ అనుభవించడానికే పుట్టామా.
మీరేదో సుఖాలు వస్తాయి, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, కారు మీద కాలు వేసుకొని ఏసీ రూములలో పరుండి మాకు ఏ దుఃఖమో లేదు, మాకు ఏ దిగులు లేదని మీరు చెబుతున్నారేమో కానీ ఇదంతా మాయే, ఒట్టి భ్రమే. నరులు దేనికి పుట్టారంట? శ్రమానుభవమునకే పుట్టి ఉన్నారని యోగి చెప్తున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచిద్దాము. బైబిల్ గ్రంథంలో నుంచి బాగా గమనించి ఆలోచిద్దాం. యాకోబు రాసిన పత్రిక 5:11 ఒక్కసారి చదవండి. 5:11. సహించిన వారిని మీరు బాగా నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా యాకోబు రాసిన పత్రిక 5:13 మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చెయ్యాలి అంటున్నాడు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అంటే సంభవించిన అంటే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి శ్రమ ఏం చేయాలి? మరి మనం ఏం చేస్తాం? మరి జనాలు ఏం చేస్తున్నారు? శ్రమ తక్క ఇంకా దేవుణ్ణి చేసేస్తారు. కరెక్ట్ మాట. శ్రమతే దేవుని తింటున్నారు. నేను ప్రార్థన పోతున్నాను, నాకే కష్టాలా? ప్రార్థన వినంత మాత్రాన శ్రమ రావు అని చెప్పారా? క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏమంటే శ్రమ అంటే ఎందుకు శ్రమ అవుతుందంటే నువ్వు కరెక్ట్ గా ఉంటే భూమిలో శ్రమ, నీకు కరెక్ట్ గా ఉండవు కాబట్టి శ్రమ. అదే కరెక్ట్ గా లేకుండా అన్యాయంగా ఉంటే నిన్ను అడిగేవాళ్ళు. కరెక్ట్ గా ఉండాలి. ఏంటంటే ఎవరినైనా ఎక్కడైనా అన్యాయంగా మనము ఎదురు నిలబడుతున్నాం కాబట్టి శ్రమ. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీరు బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ బైబిల్ గ్రంథం మనం ఏం చెప్తుందంటే సుఖము మనుషులకు ఉంటుంది. నేను ఉండదని చెప్పట్లా, సుఖం ఉంటుంది. కానీ సుఖం ఉన్నదంటే ఏముంటుంది? దుఃఖం కూడా ఉంటుంది. ఎలాంటి దుఃఖం అంటే సొదొమ గొమొర పట్టణానికి ఒక ఆయన వెళ్ళాడు. ఎవరు? అందరూ తెలుసుగా, లోతు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర ఎలా ఉందంటమ్మా? పాపముతోను అన్యాయంతోను అక్రమంతోను నిండి ఉన్నది. అక్రమంతో నిండి ఉన్నటువంటి ఆ ప్రజల మధ్య నీతిమంతుడైనటువంటి లోతు ఎలా బతికాడు అన్నాడంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుదాం. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇతనికి ఏమొచ్చింది ఇక్కడ? బాధ. ఎలాంటి బాధ? ఈ బహు బాధ వచ్చిందంట. దేవుళ్ళకి రాకముందు ఒక రకమైన బాధ, ఇప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇంకొక బాధ. ఈ బాధ ఏంటి? ప్రజలను చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు మారుతారని ఒక బాధ. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? దుర్మార్గులు. రెండోది కామ వికార యుక్తము, కామములో వికారమైనటువంటి పనులు చేసేవాడు. వీళ్ళను చూసిన లోతుకి ఏమవుతుందమ్మా? బహు బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, ఇప్పుడు ఏడుస్తున్నాడు, ఇప్పుడు శ్రమ వచ్చింది తనకి. ఇలాంటి నా సహోదరి అందరూ కూడా నాశనానికి పోతారా? ఎంతమంది నాశనానికి పోతున్నారా? అయ్యో ప్రభు అని మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నాడు. సంతోషం అన్నమే అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారు తెలుసా? హ్యాపీగా చికెన్ బిర్యానీ తింటున్నారు. ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థన లేకపోతే చికెన్ కావాలి, బిర్యానీ కావాలి, మటన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, మనకే కొనుగోలేదంటున్నాడు. ఎవరు చెప్పారు? ఎంతమంది నాశనానికి దగ్గరైపోతున్నారు. లోతు కంటే నీతిమంతులు మేము కాదు కదమ్మా. మనం నీతిమంతుడైన లోతు అని అతని గురించి రాశారు. మరి మన గురించి రాయటానికి కూడా లేదు ఈరోజు. నీతిమంతుడైన లోతు, ఆ లోతుకే ఏమొచ్చినట్ట? ఆ పరిస్థితులను బట్టి బాధలు వచ్చాయి. ఈరోజు మీకు బాధ ఎందుకేంది? అసలు అంత ప్రశాంతంగా కూర్చుంటున్నారు తెలుసా?
ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉదయకాలం టిఫిన్, మధ్యాహ్న కాలం లంచ్, సాయంకాలం డిన్నర్ చేసి మధ్య మధ్యలో స్నాక్స్, ఇంకా నువ్వు పొద్దు బాగాలేదని ఏదైనా తెచ్చుకొని తింటూ ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామో మనం. పొద్దు బాగోకపోతే చిన్న చిన్న ఏదైనా చేసుకొని ఇళ్లలో కూర్చొని తింటూ ఉన్నప్పుడు లోతు కూడా తినలేడా? లోతు కూడా లేదమ్మా, డబ్బు బంగారం లేదా? కానీ ఎంతమందిని చూస్తే అతనికి నిద్రపడుతుందా? ఎంతమంది నాశనం అయిపోతున్నారా ప్రభువా, నువ్వు సృష్టించిన వీళ్ళందరూ నాశనం పోతుంటే నాకు ఎలా సంతోషం అవుతుందయ్యా. ఇప్పుడు వచ్చి ఆశీర్వదించాడు, నువ్వు దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు, నువ్వు హ్యాపీగా ఉంటావంటే నాకు సంతోషం ఉందయ్యా. నాకు సంతోషం లేదు ఈరోజు. వీళ్ళందరిని చూస్తే నాకు బాధేస్తుంది అంటున్నాడు. ఎంతమంది చూస్తే నాకు ఏడుపు వస్తుంది అంటున్నాడు. వీళ్ళందరూ నా ఇంటి మీదకి వచ్చారని నాకు బాధ లేదు, నాకు దుఃఖం కాదు, వీళ్ళు రేపు నాశనానికి పోతారని నాకు బాధ అంటున్నాడు. క్రైస్తవుడికి ఎక్కడ దుఃఖమే వస్తుంది? 1వ తారీఖు రాగానే జీతాలు పడగానే హ్యాపీగా 10% అని 10వ భాగం బయటికి తీసుకొని మిగతా భాగాలతో సంతోషంతో ఎంజాయ్ చేసి ఏదో నెలకొకసారి ముక్కుబడిగా పోయి సువార్త చేసి వస్తున్న రోజులు. ఇష్టపూర్వకంగా చేసేది కాదు, పరిచర్య కూడా చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. పోకపోతే దేవుడు ఫీల్ అవుతాడేమని మొక్కుబడిగా చేస్తున్నారు. కానీ ప్రేమతో ప్రయాసతో దేవా ఎంతమంది నాశనానికి పోతున్నారు, ఈయనకు సువార్త కావాలని ఎంతమంది ప్రేమతో చేసేవాళ్ళు ఉన్నారు చెప్పండి. కరువైపోతుంది లోకంలో నీతి, కరువైపోతుంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే మీకు దుఃఖమే ఉండదు, మీకు సంతోషమే ఉంటుంది. మేము చూడు దేవుడిని నమ్మిన తర్వాత ఎన్ని నిద్రలు గడుచుకున్నాడు, ఎన్ని మేళ గడుచుకున్నాడు, ఎంత బాగా నేను ఐశ్వర్యం సంపాదించుకున్నాను, నాకేమి దిక్కుంది, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడని పనికి వాళ్ళ మాటలు చెప్తున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వాడికి ఒక బాధ్యత ఉంటుందని చెప్పేవాడు. పిల్లవాడిని కనిన తర్వాత తల్లిదండ్రులు నెత్తినేం పడుద్ది? ఒక బాధ్యత పడుతుంది. అది తెలియదు మాట్లాడకు. బాధ్యత తెలియక బాధ్యత మరిచి పెంచడం వల్ల వాళ్ళ జీవితంలో ఏమవుతాయి? బాధలు వస్తాయి. అదే బాధ్యత ప్రకారం పెంచినప్పుడు ఆ బాధ్యతలో పెంచేటప్పుడు అన్ని కష్టాలు ఉంటాయి తెలుసా మీకు? కరెక్ట్గా బాధ్యత పరంగా పెంచే వాళ్ళకి తెలుసా కష్టాలు, ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? ఉదయాన్నే లేచిన తర్వాత చిన్నపిల్లవాడిని లేపి, నువ్వు లేచి వాడిని లేపి వాడిని కూర్చోబెట్టి వాడికి 4 నీతి మాటలు చెప్పి వాడి పక్కలో నువ్వు కూర్చొని వాడి చేతికి పుస్తకం ఇచ్చి కొద్దిోడు చదువుకోమని చెప్పి తర్వాత వాడు లేచి వాడు చదువుకుంటున్నప్పుడు నీ పనులు నువ్వు చేసుకొని మరలా నువ్వు వచ్చి వాడికి బ్రష్ చేయించి మరలా వాడిని రెడీ చేసి స్కూలుకు పంపించి స్కూల్కు పోయేటప్పుడు జాగ్రత్తలు చెబుతున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తలు ఎంత బాగా చెప్పాలి తెలుసా? కూర్చోబెట్టుకుని ఎలా నాయన మంచిగా చదువుకో, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు తిరగొద్దు, ఎలా పడితే అలా చేయొద్దు. ఏం మమ్మీ నేను గొడవలు పెట్టుకొని వస్తానంటే, నువ్వు గొడవలు పెట్టుకొని వస్తే నేను తగాదలాడిన తర్వాత నాకు బాధ తప్పితే ఏముండదు, ఎంత తిన్నా కూడా సంతోషం ఉండదు నాయన. ఇలాంటి పనులు చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి నలుగురితో మంచిగా ఉండి రమ్మని చెప్పేటువంటి వాళ్ళే బాధ్యత కలిగినాడు. ఈరోజు ఏం తెలుసా? స్కూల్కి పోవాలంటే పోతే ఉంటాడు, నాకు సంబంధం నీ వల్ల నాకు తలకాయ నొప్పి అయిపోయింది. తలకాయ నొప్పి అయితే ఎందుకు అన్నారు నాకు అర్థం కాదు. ఈడు పుట్టడం వల్ల నా జీవితంలో మంచి జరిగిందే లేదు, మంచి జరగకపోతే చెడు జరగడానికి బిడ్డలు పుట్టింది నాకు అర్థం కాదు. బాధ్యత, ఒక బాధ్యత. ఒక పిల్లవాడిని పెంచడం ఎంత కష్టం తెలుసా? అది బాధ్యతాయుతమైంది. ఒక చిన్న పిల్లల్ని పెంచడం ఎంత కష్టం తెలుసా? అది బాధ్యత. నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చి నీ పిల్లలను దేవుడి మందిరంలో చిన్నప్పటి నుంచే అడుగులు వేసేటప్పటి నుంచే వాళ్ళకి దేవుడి మందిరంలో నేర్పించుకుంటూ జ్ఞానమైన మాట నేర్పించుకుంటుంటే అంత బాగుంటుంది తెలుసు. అబ్రహాము వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అబ్రహాముతో కలిసి ఇసాకు వస్తున్నాడంటే, నాయనా నన్ను నువ్వు వదిస్తావని ఎందుకు ఎదురు చెప్పలేదంటే, ఎదురు చెప్పేటువంటి జ్ఞానం నేర్పించలా, లోబడేటువంటి జ్ఞానం నేర్పించాడు అబ్రహాం. తల్లిదండ్రులను గౌరవించాలనేది నేర్పించాడు కాబట్టి అబ్రహాము వృద్ధాప్యంలోకి వచ్చినంత వరకు ఇసాకు ఎదిరించాడు అబ్రహాము. ఈరోజు ఎదిరించే స్థితిలోకి ఎదిరిపోతున్నారంటే జ్ఞానం నేర్పించేవారు కాబట్టి ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మీకు ఎవరికైనా శ్రమ వస్తే ప్రార్థన చేయండి. శ్రమ రాదని క్రైస్తవులు చెప్తున్నారు, శ్రమ వస్తుందని బైబిల్ చెప్తున్నారు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? మరి బైబిల్ నమ్మాలి. ఇప్పుడు బైబిల్ నమ్ముతున్న మనకెందుకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా దేవుడిని విడిచిపెట్టి పక్కకెళ్ళిపోతున్నారు? బాగా అర్థం చేసుకోండి. శ్రమలు వచ్చినప్పుడు ఏడుతున్నా ఏడ్చిపోతా దేవుడి మీద ఒక నింద పెట్టి వెళ్ళిపోతున్నారు.
బైబిల్ బాగా అర్థం కాలేదు. బైబిల్ కరెక్ట్గా అర్థం కాల. ఎలా అర్థమైందైతే ఎలా కోణంలో ఎలా అర్థమైపోయింది బైబిల్. దేవుడి ఉద్దేశం ప్రకారం అర్థం కాల బైబిల్. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? లోతు బాధపడుతున్నాడమ్మా, చాలా బాధపడుతున్నాడు. ఈరోజు ఏ క్రైస్తవుడికి ఎంత బాధ ఉందమ్మా? ఎవరికైనా ఆలోచించాలి ఎంత బాధ. అస్సలకి నాకు తెలిసి అంటే చీమ పుట్టినట్టు కూడా ఈరోజు చాలా మంది ఎవరి పాప వాళ్ళే పాత్ర మనం ఏం చేద్దామంటారు. నువ్వేం చేయకపోతే మనం ఎందుకు మరి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తాను. ఆలోచించండి, శుభ్రంగా 6 గంటల దాకా పడుకోవడం, 7 గంటల దాకా పడుకొని నిద్రపోవటం, 6 గంటలకే తింటాం, 7 గంటలు పడుకోవడం, ఉదయం 7 దాకా నిద్రపోవటం. బాధ్యత లేదు జనాలకు, భాగం లేదు జనాలను ఎత్తిన. ఎందుకంటే మోకాళ్ళ మీద కూర్చొని ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తున్నాననే క్రైస్తవులు ఈరోజు కరువైపోయారు తెలుసా? కరువైపోయారు. ఇంకా కొన్ని రోజులు పోతే అసలు మొన్న కూడా ఉంటుంది నాకు తెలిసి. ప్రారంభ క్రైస్తవ్యానికి నేటి క్రైస్తవానికి తేడా ఏంటంటే, ప్రారంభ క్రైస్తవము బాధలు భరించింది, నేటి క్రైస్తవం ఏం ఎదుగుతుంది? సుఖం ఎదుగుతుంది. ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాము కదా, ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు కదా, ఆశీర్వాదాలే ఈ ఆశీర్వాదాలే అంటాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి ఇంకేం తెలుసు? ఆశీర్వాదం అంటే ఏంటంటే బైబిల్ తెలుసుగా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని చెప్తాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు? ఆశీర్వాదం అంటే పాపంలో నుంచి బయటికి రావటమే ఆశీర్వాదం. అపోస్తలుల కార్యాలు 3:26 అదే చెప్పింది. పాపంలో నుంచి బయటికి రావటమే ఆశీర్వాదం. ఈరోజు పాపంలో నుంచి బయటికి రారు. ఆస్తులు మూటల మీద మూటలు కూడబెట్టడం ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఎకరా కొన్నాడు 4 ఎకరాలు కొని, 4 ఎకరాలు కొన్నాడు 10 ఎకరాలు కొని, 1 ఇల్లు కట్టినాడు 4 ఇల్లులు కట్టుకొని 10 లక్షలు సంపాదించాడు, 1 కోటి రూపాయలు సంపాదించి ఇది ఆశీర్వాదం అనుకుంటున్నాడు. కానీ పాపంలో నుంచి బయటికి రావటం ఆశీర్వాదం జనాలకు లేదు. అది అసలు చెప్పేవాళ్ళు లేరు ఈరోజు ఎవరి కొరక. అందుకని మీరు ఆశీర్వాదాలకు వారసులకు పిలవబడితే కనుక కీడుకు ప్రతి కీడు, నీ కీడు చేసినట్టు ఏం చేయాలి? మరి ఈరోజు మేలు చేస్తున్నాడా? మేలు చేసినోడు కూడా కీడు చేసేవాడు ఎక్కువైపోయాడు ఈరోజు. మేలు చేసేవాడికే కీడు చేస్తుంటే కీడు చేసేవాడికి మేలు చేస్తామమ్మా. అందుకని కూర్చోండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చింది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏ దుఃఖం వస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. అక్కడ ఉన్న వాళ్ళకి ఏ దుఃఖము? లోకానుసారమైన దుఃఖము. 2 దుఃఖాలు ఉన్నాయి. ఇక్కడ ఏడవాల్సిందే, అక్కడ ఏడవాల్సిందే, తప్పదు. కావాలంటే ఎలాగంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి చదువుతామా. పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లు ఉండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లు ఉండి బాగుగా తెలిసిన వారము, చనిపోతున్న వారమైనట్లు ఇదిగో బ్రతికించుచున్న వారము, శిక్షింపబడి వారినట్టుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లు ఉండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లు ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లు ఉండి సమస్తమును కలిగిన వారు. ఇక్కడ నీకు దుఃఖము ఉందంటే నువ్వు సంతోషిస్తున్నావని. దాని ఎందుకంటే ఇప్పుడు ఇలాగ మీరు 7వ అధ్యాయం గ్రంథం అదే 7వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. బాగానండి. ఏలయనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టపోకున్నట్టుకై దైవ చిత్తానుసారముగా. ఈ దుఃఖం ఎలాంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖం. మరి ఆ దుఃఖం ఎలాంటిది? లోకానుసారమైన దుఃఖం. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం కలుగు చేస్తుందంట?
మారు మనస్సును, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. అంటే ఎన్ని దుఃఖాలు ఉంటున్నాయంట? 2 రకాల దుఃఖాలు ఉన్నాయి. దేవుని ఇష్టమైన దుఃఖం అనేది, లోకానికి ఇష్టమైన దుఃఖమైనది. ఇప్పుడు లోకపరమైన దుఃఖాలే జనాలకు వచ్చేది, అదే కదమ్మా. లోకపరమైన దుఃఖాలే. లోకపరమైన దుఃఖం ఏమిటి? లోకపరమైన దుఃఖం ఏమిటి? ఆలోచించండి. లోకపరమైన దుఃఖం ఏంటిది? అందరికీ వచ్చాయి, నాకు రాలేదని ఏడుస్తుంటారు. అందరూ సంపాదించుకుంటున్నారు, నేను సంపాదించుకోలేదు ఏడుస్తారు. కుక్క చచ్చినా ఏడుస్తుంటారు, నక్క చచ్చినా ఏడుస్తుంటారు, పిల్లి చచ్చినా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళకి తెలియదు, ఎందుకు ఉంటున్నారు అది. కానీ దైవ సిద్ధానుసారమైన దుఃఖము పరలోకానికి దగ్గర ఉన్న ఆత్మ మరలా నరకానికి పోతే, ఇక్కడ చచ్చిపోతే వీళ్ళు ఏడుతుంటారు. ఎంతో కష్టపడి సంపాదించిన ఒక ఆత్మ మరలా పాపానికి పోయిందని ఒక దుఃఖమే, తెలియనటువంటి దుఃఖము. ఎంతో మంది నాశనానికి వెళ్ళిపోతున్న దుఃఖము. ఇప్పుడు ఇదిగో ఎక్కడేమంటారు తెలుసా? మీరు దుఃఖపడి సంతోషించట్లేదు, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటల వలన వాళ్ళకి ఏమొచ్చిందంట? దుఃఖం వచ్చిందంట. ఎందుకంటే 8వ వచనం జాగ్రత్త చదవం, అక్కడ జాగ్రత్త చూడండి. నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖ పెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగిన ఆ పత్రిక మిమ్ము స్వల్పకాలం మటుకే దుఃఖ పెట్టనని తెలుసుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు ఏదైనా పత్రిక రాస్తే ఆ పత్రిక చదివినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంట? దుఃఖం. అంటే ఎందుకు వచ్చింది పత్రిక రాసినప్పుడు దుఃఖము? ఇప్పుడు చెప్పాలి, ఏమొచ్చింది దుఃఖం పత్రిక రాసినందుకు? ఏమని రాస్తుంటాడు దాంట్లో? ఉదాహరణకు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి. ఉదాహరణకు నేను మీ దగ్గరికి దైవజనుడు ఎవరైనా ఒక మనిషి వచ్చి ఏమంటారంటే, పొద్దు ఊపిరి ఇంట్లో పడేనా ప్రార్థన మందిరాన్ని పోయి అయ్యని అని చేస్తుంటే ఇప్పుడు ఎలా బాధ నన్ను అన్నారే అని. ఎందుకు అన్నారు? ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం దాకా మీ పండుగ మీరు చేసుకునేది, కనీసం ఒక 10 నిమిషాలైనా దేవుడి పనిలో ఉండరా అని అన్నందుకు ఈరోజు బాధ వేస్తుంటాను. ఇప్పుడు ఎలా చెప్పాలా, చెప్పకూడదా? ఇప్పుడు పౌలు గారు ఏమంటారు తెలుసా? మీరు ఏడ్చినా నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు ఏడ్చి మారితేనే నాకు సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఏడ్చిందంట పౌలు గారు అన్నందుకు. ఏమన్నందుకు? మీలో కొంతమందిలో ఏదో జరుగుతుంది, మీరు దేవుడి కంటే ఎక్కువగా సుఖాలను ప్రేమిస్తున్నారు, దేవుడి కంటే ఎక్కువగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరుగుతున్నారు, మీరు అనేకమైనటువంటి ఉన్నవి మీరు ఏదంటే చేస్తున్నారు, మీ ఇష్టం నేను వచ్చినప్పుడు మీరు తాట తీస్తాను అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని తన్నాడని బాధపడుతున్నారు. మీరు బాధపడినందుకు నాకేమి లేదు, విచారం అంటే నాకు అసలు బాధ లేదు, బాధపడి నాకేమి, నేను మీకు మేలు చేసేవాడిని. అర్థమైందా? ఉదాహరణకు మేము అమ్మాయి అనుకోండి, ప్రార్థన చేసుకోకుండా వారం కూర్చున్నట్టు తిరుగుతూ అది చేస్తూ వారం పని చేసుకుంటుంది అనుకోండి. నువ్వు పని చేసుకుని ప్రార్థన చేసుకోకపోతే నువ్వు నాకు అవసరం వెళ్ళిపోను అనుకోండి, ఏడిసినా కూడా నేను బాధపడకూడదు. ఇప్పుడు ఏం రావాలి? అమ్మాయిలో రోసం వచ్చి నన్ను దేవునిలో నేను కరెక్ట్గా ఉండలేదు కాబట్టే కదా నన్ను అన్నదని ఆ రోసంతో మారు మనసు వస్తే అప్పుడు నాకు సంతోషం అంటుంది. పౌలు గారు అలానే అంటున్నారు. వాళ్ళని గద్దించాడు, అనేక సార్లు హెచ్చించాడు. మీరు ఏదవుతుంది తాగి తందనాడాడి మాకు ఇబ్బంది లేదు, నాకు సంతోషం ఉంది అనుకుంటున్నారు. మీ సంతోషం 4 రోజులే, మీ ఇష్టం జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు మీకున్నటువంటి మీకు ఇచ్చినటువంటి ఆస్తులను, ఐశ్వర్యాలను, మీ పిల్లలను, మీకు ఉన్నటువంటి మీ యొక్క కుటుంబాలను చూసుకొని సంతోషపడుతున్నారేమో. దీన్ని బట్టి మీరు సంతోషిస్తే నాకు అసలు అవసరం లేదు, మీరు దేవుళ్ళకి వచ్చి బాగా సంతోషపడాలనుకున్నారు. ఇప్పుడు ఎంతేమన్నారు? మమ్మల్ని అంటారంటే మిమ్మల్ని అన్నది దేనికి తెలుసా? దేవుళ్ళో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు మన చిన్న సమస్యలు ఉన్నప్పుడు మనకు ఒక పండుగలు పబ్బనాలు వచ్చినప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు మీరు మీ పనులే చూసుకుంటుంటారు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? అక్క అందరికీ సమస్యలు ఉంటాయి కాబట్టి రాకపోతే ఏం కాదులే అన్నారు అనుకోండి, మంచి పాస్టర్ గారు కదా. అంతే,
మీరు దేవుని మందిరానికి రాలేదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కొడతాడంటే ఏందో వింటున్నారు. మరి మా దేవుడు ముఖ్యమా మీకు లోకం ముఖ్యమంటే ఎన్ని రోజులు? వారంలో ఒక్కరోజే కదా, 2 రోజులే కదా, మేము ఉపవాస ప్రార్థన ఒక్కరోజే కదా. మరి రాలేకపోతున్నామంటే దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నామనేగా. దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నారనే లోకముని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు గద్దించాలా గద్దించకూడదా? గద్దిస్తే పౌలు గారి మీద కోపం వచ్చింది. మమ్మల్ని అన్నావయ్యా, ఏంటంటే మిమ్మల్ని అన్నందుకు చాలా మంది దుఃఖపడుతున్నారంట. పౌలు వచ్చినప్పుడు మొహం పెట్టుకున్నారంట మాట్లాడుతాం. మీరు మాట్లాడకపోతే నాకేం పొద్దా. ఎందుకన్నాడు? దేవుని పనిని పక్కన పెట్టి ఇవి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే బాధేసింది ఆయన. ప్రార్థన చేయవలసిన నువ్వు ఈరోజు పనులు చాలా మందికి చాలా బాగానండి. పనులు లేవు, పిల్లల దగ్గర ఊరకనే ఉంటున్నారు చాలా మంది నిజంగా. కాబట్టి ప్రార్థన చేయవలసిన నువ్వు వేస్ట్ ని తయారు చేసుకుంటుంటే ఒక మాట దైవజనులు మాట్లాడినప్పుడు చాలా మందికి బాధేసినప్పుడు ఊరి బాధపడు ఇక్కడ. కానీ టయాన్ని వేస్ట్ చేసుకోకుండా అనుకూలంగా మార్చుకున్నవాడే గొప్పవాడు. అనుకూలంగా మార్చుకోవాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమి కలిగి చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు. ఒట్టి మారు మనసు కాదు, రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును అంటే నేను ఒక మాట అంటే ఏడవకూడదు. నువ్వు పొద్దుగుకులు ఏం చేయాలి? నువ్వు నిజంగా నాలో తప్పు కాబట్టే కదా నన్ను అన్నదనుకో. అర్థమవుతుందా? నాలో తప్పుని బట్టే కదా నన్ను అన్నదనుకోవాలి. కాబట్టి బాగా నుంచి ఆలోచిస్తే చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా మంది చాలా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న కారణం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కానీ, వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు కానీ నేను ఎక్కడున్నా కూడా ఏమవుతుందంటే చర్చిలో పరిస్థితి ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతాను. ఎక్కడున్నా కూడా. ఎందుకంటే ఎవరి పనులలో ఉంటుంది దీన్ని చూసుకున్నంత తీరిక ఎవరికి లేదు ఇక్కడ. ఉందమ్మా, వచ్చి చర్చి వాకులు చేసి లోపల నీళ్ళు ఉన్నాయా లేదా, ఒకవేళ ఏమన్నా నీళ్ళు తురవాలి అదే తీరిక ఎవరికి లేదు ఇక్కడ. ఎవరి పనులలో వాళ్ళకే సరిపోతుంది. ఒకవేళ పనులు లేకపోయినా ఖాళీగానే కూర్చుంటాం కానీ దీన్ని పట్టించుకునేది లేదు. ఒకవేళ దైవజనుడు ఎవరైనా వచ్చి దీన్ని చూసుకోవచ్చు కదంటే నాకేమి నన్నే అన్నాడని బాధపడినప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నాకు మీరు బాధపడినందుకు బాధ లేనే. ఎందుకు? మీరు రక్షణార్థమైన మారు మనసు కలగాలి నేను. కాబట్టి ఇప్పుడు బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే, మనం ఒకరోజు బైబిల్ గ్రంథం మనం మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంది, బర్త్డే జరిగింది అనుకున్నాం. కాబట్టి సంతోషంగా ఆ రోజు చేసినట్టుగానే మరలా దుఃఖం కూడా వస్తుంది సంఘంలో. ఈ దుఃఖాలను కూడా మనము స్వీకరించాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు ప్రతి మనిషి జీవితంలో సుఖము దుఃఖము 2 ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? బతికినంత కాలం ఉంటాయి. ఎవరైనా వచ్చి మీరు ప్రార్థనకు వచ్చిన తర్వాత మీ జీవితంలో అసలు కష్టమే రాదు, దుఃఖమే రాదు అని అనుకోండి, మీ జీవితంలో ముందు నీకుందా లేదని అడగండి. నాకు అసలు దుఃఖమే లేదంటే వాడు కరెక్ట్ అయిన దేవుని సేవకుడు కదా. ఎందుకంటే ఎంతమంది నాశనానికి పోతానికి రెడీగా అయితే అసలు మనసులో కొద్దిగా బాధ లేదా? నీతిమంతుడైన లోతు ఏం చేశాడు? బహు బాధపడుతున్నాడు. మరి నీకెందుకు బాధ లేదు నాకు అర్థం కాదా? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయినటువంటి యేషోబు కూడా దుఃఖపడలేదా? యోబు తన జీవితంలో దుఃఖపడట్లేదా? పౌలు గారు ఎన్ని రోజులు దుఃఖపడుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషి జీవితంలో దుఃఖం ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన వాళ్ళని ఉంటుంది, ప్రార్థనకు రాని వాళ్ళని ఉంటుంది. ఎందుకు ఉండాలంటే దేవుడే జతపరిచాడు రెండింటిని. మరి దుఃఖం లేని రోజు ఎప్పుడు వస్తుందంటే ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మరొక లోకం ఉంది, అక్కడ ఏముండదంట? దుఃఖము ఉండనే ఉండదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసింది ఏంటంటే, ఎవరైనా వచ్చి మిమ్మల్ని భ్రమ పెడుతుంటే మీరు భ్రమలోకి వెళ్ళిపోవాలి. కొంతమంది భ్రమ పెట్టే మాటలు అప్పుడప్పుడు మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీలలో వాక్యాలు చూసినప్పుడు నీ కష్టం అంతా సంతోషంగా మారుస్తాడని మా చెప్తుంటారు. బాబు నాకు అనిపిస్తుంటుంది, ఎన్ని చెప్పి ఒట్టు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఒట్టిగా వెళ్తారు, దేవుడి కోసం రావాలి. వాళ్ళ కష్టాలు పోయినంత వరకు వస్తారు, కష్టాలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ద్వారా వెళ్ళిపోతారు. దేవుడి కోసం వచ్చిన వాళ్ళు శాశ్వత కాలం నిలబడాలి. ఈరోజు మన జీవితంలో మీరు చూడండి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నా కూడా మనం కూడా దేవుడి దగ్గరికి రాగలుగుతున్నాం. చెప్పండి, రాగలుగుతున్నారు సార్? ఒక తీర్మానం తీసుకొని నిజంగా నిలబడగలుగుతున్నాము. కాబట్టి మీకు ఈరోజు చెప్పింది ఏంటంటే,
లోకములో ఉన్నంత కాలం మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎలా ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో మనం చెప్పినట్టుగా ఈ సుఖ దుఃఖాలు దేవుడే సంతరించాడు. లోకానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. కాబట్టి ఈరోజు నేను మీకు అందరికీ చెప్పింది కనుక మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనకు ఎలాంటి దుఃఖం ఉండదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది. మరి లోకంలో వారికి ఎలాంటి దుఃఖాలు ఉంటే మనం అనుభవించి వచ్చినాం, మనకేం కొత్త చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కష్టాలు ఉంటాయా, బాధలు ఉంటాయంటే నీ ఇంట్లో నీ కొడుకు కొరకు ఆడవాలి, నీ భర్త కొరకు ఆడవాలి, నీ తల్లిదండ్రుల కొరకు ఆడవాలి, నీ అన్నదమ్ముల కొరకు ఆడవాలి, నీ ఇంటి ఇరుగు పొరుగు వారి కొరకు ఆడవాలి. ఇప్పుడు దాకా బతికినంత కాలం మన పాజిటివ్ ప్రేయర్ రోజు మీకు చెప్పా కదా, దావీదు మహారాజు గురించి మాట్లాడి చెప్పా కదా, బాధపడాలి. ఇది ఏ బాధ అంటే వాళ్ళు మారాలని నీకు ఇచ్చే బాధ. మరి దీంట్లో సంతోషం పడదంటే సుఖం పడదంటే ఇస్తాడు. వాళ్ళు మారినప్పుడు నువ్వు ఎంత సంతోషపడతావు తెలుసా? 1000 కోట్లు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఆనందం నీకు ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే భ్రమలోకి వెళ్ళిపోదు. వాక్యం భ్రమ ఇచ్చేది కాదు, వాక్యము నిజాయితీగా ఉండేది. నీ జీవితంలో భ్రమలోకి వెళ్ళిపోయారా మిమ్మల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రార్థన చేయండి, బైబిల్ ఇంకా చదవండి, ఇంకా చదవండి. దేవుడు జతపరిచిన దానిని నరుడు వేరు చేయలేదు. ఇక నీకు దుఃఖం లేకుండా అంతా సంతోషం అంటాడు. ఊరు చెప్పారు, బాధ లేవని అన్నాడు. ఊరు అన్నారు రెండు ఉంటాయి. ఎప్పుడు వరకు ఉంటాయంటే చచ్చిపోయేంత వరకు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనందరికీ తెలియజేసింది ఏంటంటే రక్షణార్థమైన మారు మనసు కలుగు చేసే దుఃఖము మనలో ఉన్నది ఈరోజు. కాబట్టి రేపు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. దుఃఖపడుతున్నాం కాబట్టి ఆ దుఃఖాన్ని దేనిగా మార్చుకుందాం? సంతోషంగా మార్చుకోవాలంటే ఎవరెవరి కోసం దుఃఖపడుతున్నావో వాళ్ళందరి కొరకు ఏం చేయాలంట? మీరు ఎవరికైనా బాధలు వస్తే వాడు ఏం చేయాలంట? ఎంతమంది బాధ్యతలు మీ మీద ఉన్నాయి ఈరోజు? చాలా మంది నిజంగా చాలా మంది అంటారు, అప్పుడప్పుడు అనుకుంటారు కొంతమంది, ఎందుకంటే ఆ రోజు నేను వారంలో 3-4 రోజులు బండి వేసుకొని పోతూనే ఉంటారంటే బాధ్యత. ఈరోజు ప్రార్థన పోయి సువార్త చేస్తే ఒక్కళ్ళైనా వింటారేమో. అక్కడ ఊరి పిలవకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోయి ఆ బజార్లో పెట్టి ఆ స్టేషన్ పెట్టుకొని వాక్యం చెప్తుంటే కొంతమంది ఏదైనా కొద్ది రూపులు ఇవ్వాలంటే ఒక గంట అన్న ప్లీజ్ అని, ఒక గంటతో లేదన్నా అని బతికిలాడుకొని చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళు తన కానికి పోతారు ఒక బాధ. అంతే కదా, నీ పిల్లోడు అన్నం తినకపోతే ఎంత బతిలాడతాడు మీరు తెలుసా? ఎందుకు బతిలాడుతాడంటే మధ్యరాత్రిలో ఆకలి అయితే వాడు ఏడుతున్న ఒక బాధ. వాడి బాధ ముందే గ్రహించి తల్లి గారు ఎంత అన్నం పెడుతున్నావో దైవజనులుగా మాకు ఒక తపన ఏంటంటే వాళ్ళు వాక్యం వినాలి, వాళ్ళు మారాలి. చాలా ప్రాంతాలకు వెళ్ళమంటారు. అసలు కొంతమంది చెప్తుంటారు అసలు నా దగ్గరికి రావద్దన్న కూడా పక్కన పెట్టుకొని చిన్న సౌండ్ పెట్టి ఆ ప్రాంతానికైనా 3 ఏళ్ళకైనా పడేటట్టు చెప్పి రావాలని ఆశ, అరగంట చెప్పి రావాలి దేవుని మాట. వాళ్ళు చాలా మంది అనుకుంటారు ఇలా చేస్తే మీకేమవుతుందంటే తెలియనటువంటి ఒక సంతోషం. ఒక్కల మారినా పరలోకంలో చాలా ఆనందం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసిందంటే మనిషి బతికినంత కాలం ప్రతి మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే భూమి మీద యాత్ర ముగించేంత వరకు ఉంటుంది. అది జతపరిచింది దేవుడే. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ తల వంచితే ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థన ఎక్కిపోతాం. అందరూ కూడా ప్రార్థన ఎక్కిపోతాం. స్తోత్రం దేవా.